హాయ్ అండి అందరికీ. ఇవాళ మా మదర్ అయితే మీ ముందరికి తోటకూర పొడి కూరతో ముందరకొచ్చేసారనమాట. ముందుగా మనం తోటకూరని బాగా కడిగి ఒక 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ పొడి కూరకి పెరుగు తోటకూర చాలా బావుంటుందండి. పెరుగు తోటకూర ఎస్పెషల్లీ ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో దొరుకుతుంది. హైదరాబాద్ సైడ్ అయితే దొరకడం కొంచెం కష్టం. అక్కడ కొయ్య తోటకూర దొరుకుతుందనమాట. కొయ్య తోటకూరతో ఈ రెసిపీ అంత బాగోదు. పెరుగు తోటకూరతో అయితే చాలా బావుంటుంది. అలా ఫస్ట్ తిరగమాత ఏసుకున్నాక, ఈ తోటకూర బాగా కడిగిన తోటకూరని ఈ తిరగమాతలో ఏసుకొని కొంచెం నీళ్లు చిలకరించుకోవాలనమాట. నీళ్లు చిలకరించుకొని ఆహ్, కొంచెం మగ్గనివ్వాలి తోటకూరని. అదే తోటకూర కొంచెం ముదురుగా ఉంటే మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అదే లేత తోటకూర అయితే తొందరగా మగ్గిపోతుందనమాట. అలా నీళ్లు చిలకరించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక తోటకూరలో మనకు తెలిసిందే గదండీ! తోటకూరలో చాలా మంచిది. హెల్త్‌కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కంటికి మంచిది. ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. ఇక్కడ మా మదర్ నానబెట్టిన కందిపప్పేస్తున్నారండి తోటకూరలో. కందిపప్పు చాలా బావుంటుంది. టేస్ట్ వైస్ బావుంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నానబెట్టిన కందిపప్పేశారు ఇందులో. పెసరపప్పు కూడా ఏసుకోవచ్చు. పెసరపప్పేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుందనమాట. ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది గదా! అదే కందిపప్పయితే కొంచెం పలుకులు పలుకులుగా తగులుతూ తినేటప్పుడు బావుంటుంది. మళ్ళీ ఓసారి కొంచెం నీళ్లు పోసి దాన్ని అలా మూత పెట్టారనమాట. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు కదుపుతున్నారు. కదిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కదపాలండి. ఎందుకంటే తోటకూర గనక అదే లేతగా ఉంటే కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుందనమాట. సో, కదిపేటప్పుడు కొంచెం చూసుకొని హ్మ్. మెత్తగా చిదపకుండా కలిపితే కూర చాలా బావుంటుంది. ఈ కూరకి మినపొడియాలు చాలా బావుంటాయండి. మినపొడియాలు బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ కూరకి. ఇక్కడ పసుపేశారు. మా మదర్ మళ్ళీ కొంచెం నీళ్లు పోసి తర్వాత ఉప్పేస్తున్నారనమాట. ఉప్పు ఏస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది గదా! అందుకని మళ్ళీ ఉప్పేశారు కొంచెం. మినపొడియాలయితే చాలా బావుంటాయండి ఈ కూరకి. మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నారు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే కూర మనకి రెడీ అయిపోయినట్టే. పక్కన పొయ్యి మీద అన్నం పెట్టారండి. మాక్సిమం మా మదర్ అన్నం ఇలానే వండుతారనమాట. విడిగానే వండుతారు. అది పొంగొచ్చేసరికి అలా ఊదుతున్నారనమాట. గంజి వార్చి ఆ గంజిని గూడా తాగుతూ ఉంటారు. కూరైతే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటుంది కూర. ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.